రామా మృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు శౌరీ రామచంద్ర ప్రభు సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ నమో విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువర చరితం ముని ప్రణీతం దశశిరసచ్చవధం నిశామయధ్వం. మొత్తానికి ఇప్పుడు బ్రహ్మగారు వెళ్ళారెప్పుడో ఆ దివ్యమైన గ్రంథ రచనకి సిద్ధపడ్డాడు వాల్మీకి. అలా రాస్తున్నాడో చూడండి, వర్ణిస్తున్నారు. ఉపస్పృశ్యోదకం సమ్యక్ మునిస్తుత్వా కృతాంజలి ప్రాచీనాగ్రేషు దర్భేషు ధర్మేణ అన్వేషతే గతిం. దర్భలు పరుచు కూర్చున్నాడు, అది కూడా ప్రాచీనాగ్రేషు దర్భేషు, తూర్పు కొనలుగా దర్భలు ఉండేటట్లుగా పరచుకొని దానిపై కూర్చొని ధ్యానంలోకి వెళ్ళి ఉపస్పృశ్య ఆచమనం చేసి ధ్యానం చేసి ఎంత పవిత్రంగానో ఆ ధ్యాన స్థితిలో అంతర్గతంగా ఎప్పుడైతే దృష్టిని కేంద్రీకరించాడో వెంటనే జరిగిన రామకథంతా కనబడ్డం మొదలుపెట్టింది. హసితం భాషితం చైవ గతిర్యా యచ్చ చేష్టితం రామ లక్ష్మణ సీతాభి రాజ్ఞా దశరథేన చ. దశరథుడితో మొదలుకుని సీతారామ లక్ష్మణాదుల అందరి విషయములు కూడాను ఆయన హృదయంలో కనబడ్డం మొదలుపెట్టింది. టీవీలో ఎలాగైతే చిత్రం కదులుతూ ఉంటుందో ఆయన దివ్య దృష్టికి అలా కనబడ్డం మొదలుపెట్టింది. ఇదంతా ఎలా చూడగలిగాడండి? తతపశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాస్థిత. చాలా చక్కటి మాటలు ఇచ్చాడు వాల్మీకి. ఎలా చూడగలిగాడంటే రెండు లక్షణాల వల్ల. ధర్మాత్మ యోగమాస్థిత. ధర్మమే స్వభావముగా కలవాడు ధర్మాత్ముడు. ఆయన ధర్మం ఏమిటి? ఎవడి ధర్మం వాడుకుంటుంది. మహర్షి ధర్మం అంటే తపస్సు. అది తపస్సు అనే ధర్మం పండినవాడు గనక యోగమాస్థిత, యోగదృష్టితో చూశాడు. లోకదృష్టి వేరు, యోగదృష్టి వేరు. యోగదృష్టి దివ్యదృష్టి. దివ్యదృష్టికి గతము వర్తమానము భవితవ్యము వాటి అంతరార్థాలను కనబడతాయి. అందుకే యోగమాస్థిత ధర్మాత్మ పురా యత్ తత్ర నిర్వృత్తం పాణౌ అమలకం యథా. మొత్తం ఎలా కనబడిందయ్యా రామకథ అంటే పాణౌ అమలకం, అరచేతుల ఉసిరికాయలా కనబడింది. ఎంత చక్కటి ఉపమానం. దీన్నే మనం కరతలామలకం అంటాం. అరచేతుల ఉసిరికాయలాగా మొత్తం రామాయణం అంతా స్పష్టంగా కనబడింది. ఆ కథ ఏదయ్యా అంటే స యథా కథితం పూర్వం నారదేన మహర్షిణ రఘువంశస్య చరితం చకార భగవాన్ ఋషి. నారద మహర్షి ఏ పద్ధతిలో చెప్పి వెళ్ళాడో ఆ పద్ధతి కనబడింది. ఆనాడు నారదులు చెప్పి ఉపదేశించిన మంత్రాన్ని ఇప్పుడు తాను దర్శనం చేసుకుంటూ దాన్నంతటినీ ఒక మహాకావ్యంగా నిర్మాణం చేశాడు మహాకవి అయినటువంటి వాల్మీకి. రచించిన చరిత్ర ఏది? రఘువంశస్య చరితం. ఎంత అందమైన మాట చూడండి. రఘువంశంలో పుట్టిన రాముని చరిత్ర అని అర్థం. ఈ రఘువంశస్య చరితం అనేది ఒక మహానుభావుడికి చాలా నచ్చింది. నచ్చి తాను రచించిన కావ్యానికి ఆ పేరు పెట్టాడు. ఆ మహానుభావుడి పేరు కాళిదాసు. ఆ కావ్యం పేరు రఘువంశం. రఘువంశస్య చరితం చకార భగవాన్ ఋషి. ఈ విధంగా మళ్ళీ ఋషి అనే మాట చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ఆ విధంగా వాల్మీకి రచన పూర్తి చేశాడు. ఆ దివ్యమైనటువంటి రామాయణం ఆవిర్భవించింది. ఆ రామాయణ స్వరూపం ఏమిటి అంటే 24,000 శ్లోకానాం ఉక్తవాన్ ఋషి తథా సర్గశతాన్ పంచ షట్కాండాని తథోత్తరం. ఎలా రచించాడో చెప్పారు డౌట్ లేకుండా. మొత్తం 24,000 శ్లోకాలు, 500 సర్గలు రచించి 6 కాండములు రాసి తర్వాత ఉత్తరము రచించాడు అన్నారు. మాట ఎంత చక్కగా చెప్పాడు. షట్కాండాని తథోత్తరం అంటే 6 కాండములు రచించిన తర్వాత ఉత్తరకాండ రచించాడు. ఇది తెలుసుకోవాలి. ఎందుకు అలా భాగం చేశాడు అంటే రామాయణం రాసే సమయానికి రాముడు పట్టాభిషేకం పూర్తయింది, కానీ ఉత్తరకాండ జరగలేదు.
అందుకే అప్పటి వరకు జరిగిన కథను 6 కాండములు, జరగబోయే కథను ఉత్తరము అన్నారు ఇక్కడ. అది అందుకు ఆ భాగం చేశాడు. అంతేగాని ఉత్తరకాండ వాల్మీకి రాయలేదని చాలామంది అనుకుంటారు. ఈ శ్లోకమే నిజమైతే వాల్మీకి రాశాడు ఉత్తరకాండ. పైగా వాల్మీకి 24,000 శ్లోకాలు రాశాడని చాలామంది అంటారు కదా. ఉత్తరకాండతో కలిపితే కానీ 24,000 అవ్వవు. అది తెలుసుకోండి ఇక్కడ. ఇది మొత్తంగా వాల్మీకి రచించింది. 7 కాండాలతో కూడినటువంటి రామాయణాన్ని రచించాడు. ఈ దివ్యమైన రామాయణం ఎలాంటిదో వివరిస్తున్నారు ఇక్కడ. కావ్యం రామాయణం కృష్ణం సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్యవధమిత్యేవ చకార చరితవ్రత. అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఇవన్నీ రామాయణంలో ముఖ్య శ్లోకములు మనం ఎంచుకు చెప్తున్నాం. ఇవి మాత్రం వదలకూడదండి. వదిలి చెప్తే రామాయణం పట్ల మనం అపచారం చేసిన వాళ్ళం అవుతాం. అలాంటి శ్లోకాల్లో ముఖ్య శ్లోకం ఇది. రామాయణము సీతమ్మ కథ, సీతాయాశ్చరితం మహత్, గొప్పదైన సీతమ్మ కథ. పౌలస్త్య వధ, పౌలస్త్యుడు అంటే రావణాసురుడు, రావణ వధ అంటే రామాయణానికి ఉన్న పేర్లు రామాయణం, సీత చరిత్ర, రావణ వధ 3 పేర్లు అన్నారు. ఎంత అందమైన మాట చెప్పాడో చూడండి ఇక్కడ. అంటే రామాయణం అంటే రాముడి కథ మాత్రమే కాదన్నమాట, మా అమ్మ సీతమ్మ కథ కూడా. అది తెలుసుకోవాలి ఇక్కడ. అంటే రామకథ ఎంత రామకథో అంత సీతమ్మ కథ. అందుకే రామాయణం అనే పేరే చాలా చిత్రం. రామాయణం అంటే రాముడి అయనము. అయనం అంటే త్రోవ, రాముడు నడిచిన త్రోవ, రాముడు నడిపించిన త్రోవ రామాయణం అయింది కదా. ఇది రామ అనే శబ్దము పుంలింగంలో స్త్రీలింగంలో కూడా వాడతారు. పుంలింగంలో రామ, స్త్రీలింగంలో రామా. మీరు లలితా శాస్త్రం చదివితే రామ రమణలంపట. రామ అంటే అందమైన స్త్రీ, రామ అంటే అందగాడు. ఇది అర్థం ఇప్పుడు తెలిసిపోయింది కదా. పుంలింగంలో అందగాడు, స్త్రీలింగంలో అందగత్తె. కనుక రామ అంటే అందగాడు. రామ అయిన రాముడికి రామస్య అయనం అంటే రాముడి యొక్క కథ, అది రామాయణం అంటే అందగాడి కథ. అంతేనా? రామాయాహ అయనం అందగత్తె కథ. కనుక అందగాడు కథ అంటే రాముడి కథ, అందగత్తె కథ అంటే సీతమ్మ కథ. కనుక రామాయణం అనే పేరులోనే ఇది ఎంత రామకథో అంత సీత కథ అని వాల్మీకి స్పష్టంగా చెప్పాడు. మనం ఎక్కడ పొరపాటు పడతామేమోనని ఇక్కడ విపులంగా చెప్పాడు. సీతాయాశ్చరితం మహత్ పౌలస్య వధమిచ్చేవ. కనుక రామాయణం వినేటప్పుడు ఎంత రాముడి మీద దృష్టి పెడతారో అంత సీతమ్మ మీద కూడా దృష్టి పెట్టాలి. అయితే మా సీతమ్మ దృష్టి అంతా రాముడి మీద ఉంటుంది, అది వేరే విషయం. అందుకు సీతారాముల చరిత్రే రామాయణం. అందుకే మా నిషాద అనే మాటలోనే హే సీతారామ అనే భావం ఉందని మనం చెప్పుకున్నాం. ఈ రామాయణం ఎటువంటిదంటే పాఠ్యే గేయే చ మధురం, చదివినా మధురంగా ఉంటుంది, పాడినా మధురంగా ఉంటుంది. అలాంటి భవ్యమైనటువంటి రామాయణం వీణ మీటి పాడించవచ్చు. రసై శృంగార కారుణ్య హాస్య వీర భయానకై రౌద్రాదిభిచ్చ సంయుక్తం కావ్యమేతదగాయతం. శృంగారరసం మొదలుకుని శాంతరసం వరకు నవరసాలు రామాయణంలో ఉన్నాయి. అది దాని గొప్పతనం అండి. నవరసాలు ఉన్నాయి రామాయణంలో. రౌద్రం, బీభత్సం, భయానకం, కరుణ, హాస్యం, శృంగారం, అద్భుతం, వీరం, రౌద్రం, శాంతం, అన్ని రసములు రామాయణంలో కనబడుతున్నాయి. అలాంటి దివ్యమైనటువంటి రామాయణాన్ని వాల్మీకి మనకు అనుగ్రహించాడు అని రామాయణం ఎలా అవతరించిందో చెప్పుకున్నాం. రామాయణ కావ్యానికి నమస్కారం చేసుకుంటూ రామకథలో ప్రవేశిస్తున్నాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. అయోధ్యానామ నగరీ తత్రాసీల్లోక విశ్రుత, మనునా మానవేంద్రేణ యా పురీ నిర్మితా స్వయం. అసలు నిజానికి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడక్కడ చెప్తున్నాం కానీ ఒక్కసారి దగ్గర పెట్టుకు చదివితే రామాయణంలో ఎన్ని కనబడతాయో. అయోధ్య ఎలా ఉందో వర్ణిస్తున్నాడు ఇక్కడ. ఏమంటే అయోధ్యలో దశరథుడు ఉన్నాడు, దశరథుడికి 3 భార్యలు అని ఏకంగా వెళ్ళిపోవచ్చు కదా. అలా వెళ్ళలేదు వాల్మీకి. అయోధ్య ఎలా ఉందో వర్ణిస్తున్నాడు. ఎందుకు ఆ వర్ణన? యువత ముందు తెలుసుకోండి. ఎందుకంటే పెద్దవాళ్ళు చాలా ముదిరిపోయారు కనుక తొందరగా వెళ్ళడం కష్టం. యువత బాగా గ్రహించాలి ఇక్కడ. అయోధ్య నగరాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అయోధ్యలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ ఏంటో తెలుస్తుంది ఇక్కడ. దీన్ని బట్టి ఆ రోజుల్లో అంటే రామాయణం పుట్టి ఎంత కాలమైంది, మోడర్న్ హిస్టోరియన్స్ చెప్పుకున్నా చాలా కాలమైంది కదా. ఆ కాలానికే ఇలాంటి ఒక నగరాన్ని వర్ణించారు అంటే అప్పటికే మన దేశం ఇంజనీరింగ్ స్కిల్లో ఎంత గొప్పదో ఆలోచించండి ఇక్కడ. ఇలాంటి ఒక నగరాన్ని వర్ణించారు అంటే ఈ గ్రంథం పుట్టినప్పుడు మన దేశ పరిస్థితి ఎలా ఉండేది, అసలు ఇలాంటి నగరాన్ని వర్ణించారంటేనే మన ఇంజనీరింగ్ స్కిల్ ఎలా ఉండేది, ఆర్కిటెక్చర్ ఎలా ఉండేదో అది ఆలోచించండి మీరు. కేవలం ఒక పురాణంలా చదువుకోవడం కాదు, ఈ కోణాలు కూడా చూడాలి. అందుకే రామాయణంలో
సైన్స్, రామాయణంలో టెక్నాలజీ, రామాయణంలో ఇంజనీరింగ్ స్కిల్, రామాయణంలో కల్చర్, రామాయణంలో సివిలైజేషన్, రామాయణంలో పర్సనాలిటీ డెవలప్మెంట్, రామాయణంలో ఆనాటి నాగరికత ఎలా ఉండేది, అదేవిధంగా రామాయణంలో మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉండేవి, ఆనాటి నీతి ఎలా ఉండేది, అప్పటి విజ్ఞానం ఎలా ఉండేది, అప్పటి వేదాంతం ఎలా ఉండేది, ఇలా ఒక్కొక్క దాని మీద రీసెర్చ్ చేయడానికి ఒక్కొక్క యూనివర్సిటీ కావాలండి. అంత ఉంది రామాయణం. రామాయణం కోసం ఒక విశ్వవిద్యాలయం ఉండాలి, అంత ఉన్నది రామాయణంలో. ఈ మాట అనేక మార్లు చెప్తూ ఉంటే ఈ మధ్య ఒక న్యూస్ నాకు తెలిసింది, బీహార్లో రామాయణ యూనివర్సిటీ ఉంది, తెలుసుకోండి. ఇక్కడ నిజంగా రామాయణం మీద ఎన్నో పరిశోధనలు జరగాలి. యువత ఈ మాటని స్ఫూర్తిగా తీసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో వెళ్ళండి. ఎందుకంటే దుర్బుద్ధులు కలవాళ్ళు చెడ్డ కళ్ళజోడులు పెట్టుకుని ఆ రంగుటద్దాల నుంచి రామాయణం చూస్తున్నారు. మనం అందులో ఉన్న మంచిని చూసి ప్రపంచానికి తెలియజేద్దాం. అయోధ్య ఎలా ఉందో వర్ణిస్తుంటే, మన భారతదేశంలో ఇప్పుడు స్వచ్ఛ భారత్ అని అంటున్నాం. ఒక మహానుభావుడు ఎన్నాళ్ళకు వచ్చో మాట అయినా అన్నాడు, స్వచ్ఛత ఎప్పటికైనా వస్తుంది, ఆలోచిద్దాం. కానీ స్వచ్ఛ భారత్ మన కళ్ళకి ఇప్పుడు అనవలసిన పరిస్థితి ఏర్పడింది. భారతదేశం తప్ప ప్రపంచంలో అన్ని దేశాలు నిర్మలంగా ఉంటాయి, క్లీన్గా ఉంటాయి. మనమే ఎక్కడ పెడితే అక్కడ ఏది పెడితే అది పారేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా ప్రెస్ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఫోటో తీసుకుని, ఒక చీపురు పట్టుకుని ఫోటో తీసుకుని స్వచ్ఛ భారత్లో ఫలానా వారిని ఫోటో వేసుకుంటాం. కానీ ఎలా ఉండాలి, ఊరు ఎలా ఉండాలో చూపిస్తున్నాడు, ప్రజలు ఎలా ఉండాలో చెప్తున్నాడు, పాలకులు ఎలా ఉండాలో చెప్తున్నారు. దీన్ని బట్టి ఒక రమ్యమైనటువంటి నగరము, పల్లె ఇవన్నీ ఎలా ఉండాలో, అయోధ్య రాజ్యంలో ఎలా ఉండేదో చెప్తున్నాడు. అన్నీ చెప్పుకోకపోయినా ఒకటి రెండు చెప్పుకుందాం. అయోధ్యా నామ నగరీ తత్రాసి లోక విస్తృత మనునా మానవేంద్రేణ యాపురి నిర్మిత స్వయం. అయోధ్య నిర్మాణం చేసిన వాడు మొట్టమొదటి మనువు, అనగా వైవస్వత మనువు నిర్మాణం చేశాడు. ఏనాటితో చూడండి, ఇక్కడ విస్తారమైనటువంటి ఆ నగరంలో రాజమార్గములు, అదేవిధంగా ప్రజల సంచారానికి యోగ్యమయ్యే మార్గములు ఉన్నాయి. ఆ మార్గములకు ఇరువైపులా వృక్షములు ఉన్నాయి. వృక్షాల నుంచి పువ్వులు రాలుతూ ఉంటాయి. అక్కడ ఎంత అందమైన దృశ్యం కనబడుతుందో చూడండి. ఇక్కడ తాంతు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధన, రాజ్యాభివృద్ధి చేసేటువంటి దశరథ మహారాజు పాలన చేస్తూ ఉన్నాడు. ఎలా పాలన చేస్తున్నాడంటే, దివం దేవపతిర్యథ, స్వర్గాన్ని ఇంద్రుడు ఎలా పాలన చేస్తున్నాడో అలా పాలన చేస్తున్నాడు. అక్కడున్న ప్రజలందరూ కూడాను నిరంతరం ఆనందంగా ఉన్నవాళ్ళై ఆరోగ్యవంతులై ఉన్నారు. రాజు ఎలా ఉన్నాడో చూడండి. మహర్షి కల్పో రాజర్షి త్రిషు లోకేషు విస్తృత ఇక్ష్వాకూనాం అతిరథో యజ్వా ధర్మపరో వసి. భారతదేశాన్ని ఎలాంటి వాళ్ళు పాలించారో చూడండి. ఇక్కడ ఒక్కొక్కరు ఎలాంటి మహాత్ములో. రాముడు అవతరించక ముందు పూర్వీకులందరూ కూడా మహాత్ములు. ఎందుకంటే పరమాత్మ అవతరించాలి అంటే ఒక మంచి చోట్లో పుడతాడు. ఆయన అవతార పురుషుడే కానీ వాళ్ళ అమ్మా నాన్న గురించి అంత చెప్పుకోవడానికి లేదండి అనేటట్టు ఉండరండి అవతార పురుషులు, తెలుసుకోండి. ఇక్కడ వాళ్ళ పవిత్ర చరిత్ర ఎలాంటిది అంటే, కాళిదాసే అంటాడు, ఆ మహానుభావులు ఎటువంటి వారు అంటే, ఆ మహాత్ములు ఒక్కొక్క కూడాను దివ్యులు. కాళిదాసు మహాకవి రఘువంశంలో ప్రారంభంలోనే చెప్పాడు, సోహమాజన్మ శుద్ధానాం ఆ ఫలోదయ కర్మాణం ఆనాక రథవర్త్మాణం అని చెప్తాడు. ఆజన్మ శుద్ధులు, వాళ్ళ పుట్టుక శుద్ధి, వాళ్ళ బ్రతుకు శుద్ధి, నిర్మలమైన చరిత్ర కలిగినటువంటి ఒక్కొక్క రాజు, ఒక్కొక్క ఋషి. ఋషి అంటే లోభానికి లొంగకుండా, స్వార్థానికి లొంగకుండా, అర్థకామాలకి దాసుడు కాకుండా ధర్మానికి బద్ధుడై ఉంటే వాడిని రాజర్షి అనాలి, తెలుసుకోండి. ఇక్కడ భారతదేశం రాజర్షులు ఏలిన నేల. అదొక్కడు గుర్తు తెచ్చుకుంటే ఎలాంటి పాలకులు కావాలో ఆలోచించండి. ఇక్కడ కనుక నా భారతదేశాన్ని అలాంటి నిర్మల చరిత్ర కలవారు, అవినీతి లేనివారు అయిన పాలకులే పాలించుగాక అని మనం ఆశిద్దాం. అలాంటి వారు రావాలని కోరుకుందాం. అందుకు రామాయణం కావాలి. పాలకుడు ఎలా ఉండాలో చెప్తున్నారు ఇక్కడ. యజ్వా, యజ్ఞశీలుడు అంటే త్యాగపూర్వకమైన కర్మలు చేసేవాడు. ధర్మపరుడు. వశి, వశి అంటే తన మీద తనకి నిగ్రహము కలవాడు. మహర్షి కల్ప రాజర్షి, ఆయన కీర్తి త్రిషులోకేషు విస్తృత, 3 లోకాల్లో వ్యాపించింది. బలవాన్, బలవంతుడు. దశరథుడు అంటే మనం టీవీ సినిమా దశరథుడు కాడండి, గడ్డం వేసుకుని ఏడుస్తూ అటు ఇటు తిరగడం మీకు తెలిసిన దశరథుడు. కానీ రామాయణంలో దశరథుడు మహావీరుడు. అలాంటి వీరుడైన దశరథుడు మిత్రబలం కలిగినవాడు, జితేంద్రియుడు, తన రాజ్యానికి కావలసినవన్నీ చక్కగా సమకూర్చినవాడు. పాలకుడు ఎలా ఉండాలో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. రామాయణంలో రాజనీతి ఇది ఒక్కడు చెప్పుకుంటేనే కొన్ని రోజులు చెప్పుకోవచ్చండి. ఇది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ రామాయణ. ది మోస్ట్ సివిలైజ్డ్ కంట్రీ అంటే నాగరికతలో బాగా అభ్యుదయం సాధించిన
దేశాల పాలనా వ్యవస్థ అంతా రామాయణంలో కనబడుతుంది. ఇది ఆలోచించాలి. ఇక్కడ రాజనీతి శాస్త్రం అంతా రామాయణంలో కనబడుతుంది. అందుకే రామాయణం సర్వశాస్త్రముల సమన్వయం. రాజనీతి ఎలా ఉన్నదో చూపిస్తున్నాడు. ధనైశ్చ సంగ్రహిశ్చాన్యై, ప్రజలకి లోటు లేకుండా అన్ని సంపదలు నిల్వ చేసి ఉంచాడు. అది సంగ్రహము అంటే నిల్వ చేసి ఉంచుట. ఎప్పుడు ఏ కరువు కాటకం వస్తే అప్పటికప్పుడు సంపాదించుకుని ప్రపంచ బ్యాంకుల దగ్గరకు అప్పులు వెళ్ళడం కాదు. తన దేశానికి లోటు లేకుండా ధన నిధులు చెప్పాడు. అంతేకాదు, చిత్రం ఏంటంటే ఆ రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారో చూడండి. ఇక్కడ ప్రజలందరూ ధర్మస్వభావం కలవారు, తృప్తిగా జీవిస్తున్నారు. అంతేగాని ఎంత జీతం ఇచ్చినా తృప్తి పడక ఇంకా పైవి సంపాదించాలనే పాపాత్ములు అయోధ్యలో లేరు. అది చెప్తున్నాడు ఇక్కడ. దొరుకుతున్న సంపదతో తృప్తి పడేటటువంటి వాళ్ళు నరా తుష్టాహ ధనై స్వై స్వై, తమ శక్తితో తాము సంపాదించిన ధనంతో తృప్తి చెందుతున్నారు. తన కష్టంతో ధర్మబద్ధంగా వచ్చిన సంపద అనుభవించేవాడు మాత్రమే పవిత్రుడు. ఇది తెలుసుకోండి. అక్రమార్జన తెచ్చి పెట్టుకుని జపాలు తపాలు చేసిన దేవుడు అనుగ్రహించడు. అక్రమార్జనతో పాపాలు చేయడం, అవినీతికి దొరికిపోవడం, తర్వాత ఏ దేవికి పూజ చేయాలి, ఏ దేవుడికి పూజ చేయాలి, అధర్మపరుణ్ణి ఏ దేవుడు కాపాడు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ధర్మం ముందుండాలి, తర్వాత దైవం. గుర్తుపెట్టుకోండి. అందుకు ధర్మం ధర్మం. అయితే రాజు అవినీతిపరుడైతే కొంత క్షమించవచ్చు, కానీ ప్రజలు కూడా అవినీతిపరులైతే ఇంకా ఆ దేశాన్ని ఎవడు బాగు చేయలేడు. అవినీతిపరులు ప్రజలైతే తమ అవినీతిని కాపాడే అవినీతిపరుణ్ణి ఎంచుకుంటూ ఉంటారు. భారతదేశానికి దుర్గతి పడుతోంది. ఆ దుర్గతి ఉండరాదు. అవినీతిపరుడు మళ్ళీ పదవిలోకి రానివ్వకుండా చూడవలసిన బాధ్యత గల పౌరులది. తెలుసుకోండి. ఇక్కడ అందుకే ప్రజల్లో నీతి ఉండాలి. అది చూపిస్తున్నాడు ఇక్కడ. ప్రతివారు కూడా అలుబ్ధాహ సత్యవాదిన, ప్రతి ప్రజ కూడా పీనాసితనం లేదు. దొరికిన ధనంతో తృప్తి చెందుతున్నారు. దొరికిన ధనం అంటే ధర్మబద్ధంగా సంపాదించిన ధనంతో తృప్తిగా జీవిస్తున్నారు. పీనాసితనం లేదు, సత్యం పలుకుతున్నారు. అలాగని ఏ ఒక్కరు దరిద్రుడనేవాడు లేడు అయోధ్యలో. చూసారా, డెవలప్డ్ కంట్రీ భారతదేశం. మీకు తెలుసో లేదో, 18వ శతాబ్దపు పాశ్చాత్య యాత్రికులు కూడా భారతదేశాన్ని వర్ణిస్తున్నప్పుడు ఒక మాట అన్నారు. భారతదేశం సంపన్న దేశం, ఒక్క బిచ్చగాడు లేడు భారతదేశంలో. అప్పుడు కూడాను భారతదేశం ప్రపంచ సంపదలో భారతదేశం షేర్ చాలా ఎక్కువ. 18వ శతాబ్దానికి కూడా తెలుసా మీకు? ఆ సమయంలో మార్క్ ట్వెయిన్ మొదలైనటువంటి మహానుభావులు భారతదేశ చరిత్ర చూస్తూ ఆసేతు సీతాతలం సంపద కలిగిన దేశం భారతదేశం అని రాశారు. అలాంటి దేశం ఇలా దుస్థితికి వెళ్ళిందంటే కారణమేమిటి అంటే, అనేక మంది చేసిన దాడి, వ్యాపారం పేరుతో వస్తూ తమ మతాలను రుద్దుతూ మతాలు మార్చుతూ ఈ దేశపు సంస్కృతిని నాశనం చేసి దేశాన్ని దోచుకుని పరాయి దేశాలకు తీసుకుపోయిన వాళ్ళ వల్ల మనం దరిద్రులమయ్యేమే కానీ భారతదేశం మొదటి నుంచి సంపదలు గల దేశమే. తెలుసుకోండి. 18వ శతాబ్దం వరకు కూడా ప్రపంచ ధన సంపదలో ప్రధాన భాగం కలిగిన దేశం భారతదేశం, చైనా. రెండు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ దుస్థితికి వెళ్ళింది, మళ్ళీ సుస్థితికి వస్తుంది. మా రాముడు తెస్తాడు. తెలుసుకోండి. ఇక్కడ శరీరంలో సత్తు ఉన్నంతకాలం ధర్మబద్ధంగా ధనాన్ని ఆర్జించాలి, విద్యను ఆర్జించాలి. ఆర్జించిన ధనాన్ని విద్యని ధర్మం కోసం ఖర్చు చేయాలి. ఇది భారతీయ సంస్కృతి చెప్తుంది. తెలుసుకోండి. ఇక్కడ అందుకని ఆర్జించవలసిన వయస్సులో ఏవో పిచ్చి వేషాలు వేసుకు తిరిగి అదే వేదాంతం అనుకుని తిరిగి భ్రష్టులు కారాదు. ఇది యువతకి రామాయణం ఇచ్చే సందేశం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అందుకు ప్రతివాడు సంపన్నులై హాయిగా తిరుగుతున్నారు. ఇక్కడ అలా ఉండాలండి, ఉత్సాహంగా ఉండాలి. అంతేగాని మొహం వేలాడేసుకుని ఉంటాడు. ఏమిటండి ఈ మధ్య ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాడండి. ఆధ్యాత్మిక మార్గం అంటే మొహం వేలాడేసుకోవడం, దిగులుగా కూర్చోవడం, నీరసంగా పడుండడం కాదు. పుష్టికరమైన ఆహారాన్ని సకాలంలో పవిత్రంగా తిని శరీరాన్ని బలంగా చేసుకోవాలి, మనస్సును దృఢంగా చేసుకోవాలి, ధైర్యంగా బ్రతకాలి. ఇది ఆధ్యాత్మికత. అందుకే స్వామి వివేకానంద చెప్పాడు, సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ. దృఢమైన శరీరం, బలమైన మనస్సు కావాలి. అందుకని ఆకులు అలములే తినేదను, దుర్బలముగా ఉండేదను ఇదా? నీకు శాస్త్రం విధించిన ధర్మబద్ధమైనటువంటి సాత్వికమైన ఆహారాన్ని ఈశ్వరుడికి నివేదించి తిను. ఆబగా ఎక్కువ తినకు, అసలు తినడం మానీకు. ఇవి సరియైన పుష్టికరమైన ఆహారం. అది ఇక్కడ. అందుకే స్వామి వివేకానంద చెప్పింది, నేను ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం కంటే కబడ్డీ ఆడడానికే నేను ఎక్కువ ప్రోత్సహిస్తానన్నాడు స్వామి వివేకానంద. దీని అర్థం ఆధ్యాత్మిక గ్రంథాలు వద్దని కాదు, ముందు మనం బలంగా తయారవ్వాలని చెప్పాడు. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ ఇప్పుడు భారత జాతి బలమైన శరీరంతో ఉండాలి, దృఢమైన మనస్సుతో ఉండాలి. మన ధర్మాన్ని, దేశాన్ని కాపాడడానికి ఇనుప కండరాలు ఉండాలి. సలసల కరుగుతున్న మరుగుతున్న ఉడుకునెత్తురుండాలి.
అలాంటి వాడు మాత్రమే ఆధ్యాత్మ మార్గంలో ప్రవేశించడానికి అర్హుడు. నా భారతీయ పౌరులందరూ బలంగా ఉండాలి. ధర్మం మీద, దేశం మీద దెబ్బతీసే వాళ్ళని దెబ్బతీయగలిగేటంత క్షాత్ర సంపద భారతీయ జాతికి లభించుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఇక్కడ అయోధ్య గురించి చెప్తూ ఉంటే నా దేశం ఒకప్పుడు అలా ఉండేది కదా అనే ఒక ఆనందం, ఆవేశమై, ఉద్రేకమై మాట్లాడిస్తుంది. అన్యదా భావించవద్దు, ప్రతిదీ ధర్మబద్ధమైన సంతోషిద్దాం. ఈ మాట్లాడడానికి స్ఫూర్తి వివేకానంద, అంతకు మించి మరేమున్నది ఇక్కడ. నా కుండలి నా మకుటి నా స్రగ్వీ నాల్పభోగవాన్ నా మృష్టో నాను లిప్తాంగో నాను గంధశ్చ విద్యతే. ప్రతి మాట రామాయణంలో ఉన్నదే చెప్తున్నామండి, లేనిది ఒక్కడి చెప్పట్లేదు. నా అమృష్ట అంటే చక్కగా కడుపు నిండా తిండి తిననివాడు అయోధ్యలో లేడు. అది ఇక్కడ చక్కగా తినేవారు, చక్కగా అలంకరించుకునేవారు. నా అమృష్ట భోజీ, మంచి భోజనం చెయ్యని వాడు లేడు. అంటే పుష్టికరమైనటువంటి తుష్టికరమైన భోజనం చేసేవారు, చక్కటి అలంకారములతో ఉండేవారు. ప్రతివారు కూడా వారి కర్మలలో నిరతులై ఉండేవారు. సోమరితనం లేదు, తెలుసుకోండి. అందుకే వివేకానంద ఒక మాట చెప్తాడు, సోమరి కంటే దొంగనయ్యమని. అలాగని చెప్పి దొంగలు గొప్పవాళ్ళని చెప్పడం అనే ఉద్దేశం కాదు. క్రియాశీలంగా బ్రతకాలి ప్రతివాడు. ఊరికని కూర్చున్నామంటే భగవంతుడిచ్చిన ఆయువులో ఎంత వ్యర్థం చేసుకున్నా చూడండి. అందుకే స్వకర్మ నిరతా నిత్యం, అందరూ సకర్మలయందు నిరతులై ఉన్నారు. నా నాస్తికో నా అనృతకో న కశ్చిద్ అబహుశ్రుత. నాస్తికులు లేడు, అబద్ధాలాడేవాడు లేడు, అల్పజ్ఞానులు లేరు, అసూయాపరులు లేరు, అసమర్థులు లేరు, శాస్త్రవేత్తలు కానివారు లేరు, నియమబద్ధంగా జీవించని వాళ్ళు లేరు, దిగులుగా ఉండేవాళ్ళు లేరు. నా దీన క్షిప్త చిత్తోవా, పిచ్చివాళ్ళు లేరు, దృఢమైన మనస్సున్న వాళ్ళు ఉన్నారు. దీర్ఘాయుషో నరా సర్వే. చూసారా, కొత్త కొత్త రోగాలు రోజుకి ఎంతమంది పోతున్నారు అని లేకుండా అందరూ ఆయుష్మంతులై దీర్ఘాయుష్యతో ఆరోగ్యవంతులై ఉన్నారు. ఎందువల్లంటే ధర్మబద్ధమైన పాలనని రాజు అందిస్తూ ఉంటే, ధర్మానికి సంతోషించి ప్రకృతి అనుకూలిస్తూ ఉంటే ప్రజలందరూ ధర్మపరులై క్షేమంగా ఉన్నారు. ఇది అయోధ్య యొక్క స్వరూపము.